విశాఖలోని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు ఈరోజు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. మేడం సార్ చెప్పండి, అసలు ఈ ఆయన వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా మీరు ఏం డిమాండ్ చేస్తారు? అంటే రాధాకృష్ణ గారు ఈజ్ ఇన్ ద హైట్స్, రూలింగ్ పార్టీలో ఉండే ఒక పత్రిక అది. ఇట్స్ ఏ స్టాంప్ పేపర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు స్టాంప్ అది. అంటే ఏదైనా రాస్తే చెల్లుతుంది అని చెప్పేసి, అంటే ఈరోజు పత్రికా స్వేచ్ఛని హరించేలాగా ఉందన్నమాట. ఆ స్వేచ్ఛని హరించిన అంటే స్వేచ్ఛని వికృతంగా యూటిలైజ్ చేసుకోవడం, వికృతంగానా అంటే ఏదైనా సరే ప్రతిపక్షం మీద రాయొచ్చా? వాట్ గట్స్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ మై వైఫ్? Okay, I'm talking about individually. What guts you have to talk about my wife, calling that she is a sister to me, నేను పెళ్లి చూపించాలంట, అంతే కదా? నువ్వు అదే కదా చెప్పావు. వైఎస్ఆర్సీపీ నాయకుల్లో నేను ఒక నాయకుడినే కదా. అంటే మా భార్యని నేనేమో చెల్లి అనుకొని పెళ్లి చూపుల్లో పెట్టాలంట. డూ యూ అగ్రీ ఫర్ దిస్ వర్డ్స్ చంద్రబాబు నాయుడు, లోకేష్? మీకు ఆడవాళ్ళు ఉన్నారు కదా, కాంట్ యు సే దిస్ ఇస్ రాంగ్? రైట్నెస్ లేదా? ఇది మంచి, ఇది చెడు అని చెప్పేసి లేదా మీకు? ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మావి గాన్, నువ్వు లక్షల కోట్లు తెమ్మరించడానికి ఈ ప్రజల డబ్బు సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కానీ క్యాపిటల్ సిటీ లేవదు 1 లక్ష ఎకరాల్లోని. నువ్వే చెప్పావు, ఎకరానికి 2 కోట్లు కేవలం రోడ్లు వేయడానికే, డ్రైన్స్ వేయడానికే, కరెంటు వేయడానికే. అంటే 2 లక్షల కోట్లు కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికే. ఓకే, నాట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్స్. ఈరోజు ఎవడైనా సరే హోటల్ కట్టమని చెప్పండి, దమ్ముండేవాడు ఎవడైనా, తాజ్ గ్రూప్ అయినా సరే, ఓబరాయ్ గ్రూప్ అయినా సరే, నువ్వు ల్యాండ్ ఇవ్వు, 100 ఎకరాల ల్యాండ్ ఇవ్వు, దమ్ముండే ఏ బిజినెస్ మ్యాన్ అక్కడికి వచ్చి పెడతాడని చూస్తాను. ది కాంట్. క్యాపిటల్ సిటీని డిక్లేర్ చేసేది ప్రజలు. ఈరోజు హైదరాబాదు అప్పుడు నిజాం నుండి వచ్చిన తర్వాత ఆ నిజాం రాజు ఏం చేశారంటే, ఒక దార్శనికత చూడండి ఒకసారి, ఆ లీడర్షిప్ దార్శనికత చూడండి. కరువు కష్టాలతో ఉంటే ప్రజలకి ఆహారం లేకపోతే పనికి ఆహారం కిందేమో ఆ యొక్క హుసేన్ సాగర్ని తవ్వించాడు. హుసేన్ సాగర్ ఇట్ ఇస్ నిజాం రాజు చేసినది. అది నాట్ మేడ్ బై గాడ్, ఇట్ ఈస్ మేడ్ బై ది లీడర్ నిజాం రాజు. తవ్వించి ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్కి ఎప్పుడో వాటర్ ఉండాలని చెప్పేసి, దట్ ఈస్ కాల్డ్ దార్శనికత. అటువంటి దార్శనికత లీడరు అలాగ స్టెప్ బై స్టెప్, ఇయర్స్ టుగెదర్, 300-400 years history, Hyderabad, now it has become the capital city. How you can name Amaravati a capital city? ఎప్పుడు వస్తాడు అక్కడికి? నువ్వే బతకవు, నీ పిల్లలే బతకరు, ఏ ఒక హాస్పిటల్ రాదు. హాస్పిటల్ రావాలంటే క్యాప్టెన్సీ యూటిలిటీ రేట్, అది ఆక్యుపెన్సీ రేట్ ఉండాలి. ఓకే, హోటల్ కట్టాలంటే ఆక్యుపెన్సీ రేట్ ఉండాలి. ఇవేమి స్కూల్ పెట్టాలంటే ఆక్యుపెన్సీ రేట్ ఉండాలి. ఇవన్నీ లేనిదే మనుషులు ఎక్కడ జీవిస్తారు? నువ్వేమో ఇప్పటికే అది ధనికులది, పేదవాడికి 1 ఇంచు ల్యాండ్ కూడా ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా ఏమో జీవోఎం రద్దు చేసావు. అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, ఓకే అతనికి వచ్చిన ఐడియా మావిగాన్ ఏంటంటే, ఏదైనా ఒక క్యాపిటల్ సిటీ బాగా స్పీడ్గా అందుకోవాలంటే అట్ పార్ విత్ అదర్ క్యాపిటల్స్. అంటే ఎందుకంటే ఇప్పుడు F1 రేస్లో ఉన్నాం మనం. F1 రేస్ అంటే ఏంటి? ఫెరారీ కార్స్. ఆ ఫెరారీ కార్స్ F1 రేస్లో వెళ్తున్నప్పుడు నువ్వు ఎడ్ల బండి మీద వెళ్తావా? చంద్రబాబు నాయుడు టుక్కు కొనుక్కొని, ఎప్పుడు నీ అమరావతి ఎప్పుడు రా బాబు? అమరావతి ఎప్పుడు? మేము ఆనందపడతాం క్యాపిటల్ సిటీ బాగా నిర్మాణం అవుతే, ఎప్పుడు రా బాబు? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఇన్ 10 years ఇన్స్టాంట్ మచిలీపట్నం పోర్ట్ ఉంది, బందర్ పోర్ట్ ఉంది, పెద్ద విజయవాడ రైల్వే స్టేషన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, హైవే ఉంది, ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటూ
మచిలీపట్నము, విజయవాడ, గుంటూరుని కలుపుకుంటూ చక్కనే నా క్యాపిటల్ సిటీ ప్రతిపాదించారు. అంతేనే, నువ్వు పెట్టకపో. దానికెందుకు పిల్లల దగ్గరికి వెళ్తావు నువ్వు? దానికెందుకు పిల్లల దగ్గరికి వెళ్తావు నువ్వు? పెట్టుకోపో. ఓకే, పెట్టుకోపో. పోయింది. ఇది మీకు చెప్తాం అన్నమాట. ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడుతూ మరి కొంతమంది మహిళలు ఉన్నారు. మరి మీరు చెప్పండి, ఈ వ్యాఖ్యలు మీరు ఈ రోజు రాధాకృష్ణకి మహిళలంటే ఎంత చీప్ గా కనిపిస్తున్నారు అంటే, మరి ఇదే ప్రశ్న వాళ్ళ ఆవిడని, వాళ్ళ అమ్మగారిని అడిగి చూడాలి. అమ్మ, నేను మా నాన్న కూడా నేను చెల్లి అని చెప్పి వేరే ఒక ఆయనకి అప్పచెప్పి పుట్టినా నేను అని మీరు ఆ ప్రశ్న మీ అమ్మగారిని అడగండి. అంతేగాని ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడపిల్ల విషయంలో కూడా మహిళల్ని ఎందుకు కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు? మీకు ఒక ఏబిఎన్ అంటేనే మరి చంద్రబాబు నాయుడు గారు తొత్తు అని అందరికీ తెలుసు. మీరు ఎప్పుడూ కూడా మీకు అంత ఊడగం చేయాలి అని అనిపిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఊడగం చేయాలి. అంతేగాని రాష్ట్రంలో ఉండే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. మీరు కానీ ఈ టైంలో కానీ బయటకు వచ్చినట్లయితే ప్రతి ఒక్క మహిళ చేతిలో చెప్పు దెబ్బలు కాసేది ముందుంది.